శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుడు సెలవిస్తున్నాడు, మీకు ఏదైనా అనుగ్రహింపబడాలి అని అంటే, నా నుండి మీరు ఏదైనా పొందుకోవాలంటే మీరేం చేయాలో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలం నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, నాకింకా నా ప్రార్థనకు సమాధానం దొరకలేదు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నారా? భయపడకండి, ఆలోచించకండి. మన ప్రార్థనలు అంగీకరింపబడకపోవడానికి కారణం, దేవుని ఎదుటి నుండి సమాధానం మనకు రాకపోవడానికి కారణం ఏంటో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఇది చాలా చక్కటి మాట ప్రియులరా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనం ఆయన యందు నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాటలు ఎల్లప్పుడూ మనలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన యందు నిలిచి ఉండడం మనకెంత భాగ్యమో మీరు ఆలోచించండి. ఆయన యందు మన జీవితాలు కట్టబడడం, ఆయన యందు మన జీవితాలు సురక్షితంగా నడిపించబడడం, ఆయన యందు మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం, పరిశుద్ధతతో పవిత్రతతో ఆయన సన్నిధిలో మనము ముందుకు కొనసాగడం అన్నది ఎంత ఆశీర్వాదదాయకమో తెలుసా? ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో మీరు ఆలోచించారా? అది చాలా గొప్ప జీవితం, అది చాలా ఉన్నతమైన జీవితం. కానీ మనం ఏం చేస్తామంటే, ఆయన యందు నిలబడడానికి మనకి ఎక్కువ ఆసక్తి ఉండదు పిల్లరా. మన సొంత కార్యాలకు, మన లోకానుసారమైన కార్యాలకు, మన ఇంటి పనులకు, మన ఉద్యోగాలకు, మన జీవితంలో అనేకమైన వాటికి మనం విలువనిచ్చినంతగా దేవుని యందు నిలబడి ఉండడానికి మనం సమయాన్ని ఇవ్వం. దేవుని యందు మన జీవితాన్ని నడిపించుకోవడానికి మనకు ఎక్కువ ప్రణాళిక ఉండదు, ఎక్కువ ఆసక్తి ఉండదు ఈరోజు మనుషులకి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మీకు ఏది ఇష్టమో అది మీరు నన్ను అడగాలి అనంటే, అది నేను మీకు అనుగ్రహించాలి అనంటే, నా యందు మీరు నిలబడి ఉండాలి, నా యందు మీరు నిలబడి ఉండాలి. మీ యందు నా మాటలు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. ఆయన మాటలు మన యందు ఉండాలి, మన హృదయంలో భద్రపరచబడి ఉండాలి. మన జీవితంలో ఆయన మాటలు నెరవేర్చబడుతుండాలి. ఆయన మాటలను నెరవేర్చే దిశగా మనం అడుగులు వేస్తుండాలి. ఆయన మాటలకు విలువనిచ్చే వారిగా మనం ఉండాలి. మనం చూడండి, చాలాసార్లు దేవుని సన్నిధిని వెనకేసి మన సొంత పనులకు వెళ్ళిపోతుంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన సొంత పనులు ప్రాముఖ్యమైనవిగా మనం ఆలోచిస్తుంటాం, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాం. మందిరం ఏముందలే, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు, ఆ వారం కాకపోతే తర్వాత వచ్చే వారం వెళ్ళొచ్చు అని మనం అనుకుంటాం. లేదు ప్రేమైన వాళ్ళారా, దేవుని యందు మనం నిలబడి ఉండాలి అని అంటే, దేవుని యందు మనం నిలబడి ఉండాలి అని అంటే మనం ఎక్కువ సమయం దేవునికి కేటాయించాలి. ఆయన యొక్క సన్నిధానం కొరకు మనం ఎక్కువ సమయం కేటాయించాలి. ఆయన యందు మనం నిలబడి ఉండడం అంటే, ఇదిగో ఆయనతో పాటు మన జీవితాన్ని కొనసాగించడమే. మన జీవితంలో అత్యంత ప్రధానమైన కార్యక్రమం ఏదైనా ఉందానంటే అది దేవుని సన్నిధిగానే నిలబడాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల, మీలో నా మాటలు ఉన్న ఎడల, మీ యందు నా మాటలు ఉన్న ఎడల, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ప్రార్థించే ముందు ఆయన యందు నిలబడి ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి. మీరు దేవుణ్ణి అనేకమైన విషయాలు అడిగే ముందు ఆయన యందు మీరు నిలబడి ఉన్నారో లేదో మీరు ఆలోచించుకొనుచున్నారా? ఆయన మాటలు మీ యందు ఉన్నాయో లేదో మీరు ఆలోచించుకొనుచున్నారా? ఒకవేళ మీరు ఆయన యందు నిలబడి ఉంటే, మీలో ఆయన మాటలు ఉన్నట్లయితే తప్పకుండా దేవుణ్ణి అడగండి, ఆయన తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే దేవుడు.
ఆయన ఎప్పుడు మనకు అనేకమైన వాటిని అనుగ్రహించే వాంఛ కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు వెనకదేయుడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండండి, ఆయన యందు నిలబడి ఉండండి, ఆయన మాటలు మీ హృదయంలో నిలబెట్టుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అడిగిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అడిగినవన్నీ అనుగ్రహించే దేవుడు ఆయన ఉన్నాడు. ఈ మాటలు మీ జీవితంలో ఆశీర్వాదాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ అత్యంత ఆశీర్వాదకరముగా దీవెనలోనికి నడిపించునుగాక. ఆమేన్.